హృదయపూర్వం. 'ఓజీ' రివ్యూలో ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రమోషన్ కోసం చెప్పా. చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుంది. హెల్ప్ అవుతుందని. మీ పిల్లలకు కూడా హెల్ప్ అవుతుందేమో ఒకసారి ఆ రివ్యూలో చెప్పా చూడండి. ఇక 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్‌తో 'కొత్తలోక చాప్టర్ 1'తో పాటు అదే రోజున థియేటర్స్‌లో ఓన్లీ మలయాళంలో మాత్రమే రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది 'హృదయపూర్వం'. డబ్బింగ్ బావుంది తెలుగులో. అలాగే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక ఈ మూవీని చూసాక నాకైతే స్లోగా ఉన్నా కానీ ప్లెజెంట్ అండ్ ఫీల్ గుడ్ సినిమాలు నాకు నచ్చుతాయి. కానీ ఈ సినిమా మాత్రం నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ ఎలాగోలా కొన్ని సీన్స్ అయినా పర్లేదు అనేలా వెళ్తే అలా చూసేసా. కానీ సెకండ్ హాఫ్ చివరి 10 నిమిషాలు ఫీల్‌ని పక్కన పెడితే మిగతా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు ఒకటే బోర్ కొట్టింది. నీరసంగా అసలు స్టోరీనే లేనట్టు డ్రాగ్డ్‌గా. ఇంకా నేను ఈ సినిమాని చూడడానికి థియేటర్‌కి వెళ్దాం అనుకున్నా కొన్ని రోజుల క్రితం. ఇప్పుడు ఓటీటీలో చూసాక ఏం రియలైజ్ అయ్యానంటే అసలు థియేటర్‌లో ఈ సినిమాని నేనైతే భరించలేనని. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికి ఇంకా స్టోరీతో సంబంధం లేకుండా చూస్తే వాళ్ళకి నచ్చాలే తప్ప మిగతా వాళ్ళకి కష్టం. హరిత అలియాస్ మాళవిక మోహనన్ గారి నాన్నగారి తదనంతరం అతని హార్ట్‌ని మోహన్ లాల్ గారికి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత హరిత ఎంగేజ్‌మెంట్‌కి ఇన్వైట్ చేస్తుంది అతన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత కథ ఎలా మలుపు తిరిగిందన్నది స్టోరీ. ఏం మలుపు తిరిగింది? ఏమీ జరగలేదు. సినిమా చూస్తున్నంత సేపు నా పేషెన్స్ యొక్క కళ్ళు తిరిగాయి. కంక్లూజన్‌లో అసలు ఎవరిని కలిపే ఉద్దేశం లేనప్పుడు చీప్‌గా మదర్ అండ్ డాటర్ ఒక ఏజ్డ్ పర్సన్‌తో లవ్ అనేలా ఎందుకు చూపించడం? అసలు అలా ఎలా చూపించడం? జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇదే హాట్‌స్టార్‌లో 'సుందరకాండ' అనే మూవీ రిలీజ్ అయింది నారా రోహిత్ గారిది. అందులో ఒక సిట్యుయేషన్ ఉంటుంది. కానీ దాని ఎగ్జిక్యూషన్ చాలా హెల్తీగా ఉంది. కానీ ఇక్కడ అసలు ఇలా ఎలా చూపించారు? ఎందుకు చూపించారు? ఆ మైండ్ సెట్ ఏంటో మరి డైరెక్టర్ గారికే తెలియాలి. సినిమాలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అది పెర్ఫార్మన్సెస్. మెయిన్‌గా రికవర్ అవుతున్న ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ పర్సన్‌గా మోహన్ లాల్ గారి పెర్ఫార్మన్స్, ఇంకా మాళవిక మోహనన్ గారి బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఒక కమెడియన్ అక్కడక్కడ నవ్వించే సింగిల్ లైనర్స్, ఇంకా కొన్ని చోట్ల ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్‌లో. సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం పర్లేదు. ఇక మైనస్‌లైతే మొత్తం మూవీనే డ్రాగ్డ్‌గా ఉంది. హార్ట్ దొరకడం, ట్రాన్స్‌ప్లాంట్‌కి జరిగే ప్రాసెస్ ఇదంతా చూపిస్తే పాపం హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అవుతుందా లేదా అని ఒక ఎయిమ్ అయినా ఉంటుంది. టెన్షన్ పుట్టించేలా. కానీ మూవీని స్టార్ట్ చేయడం డైరెక్ట్‌గా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అయినట్టు చూపించేసి వెంటనే ఇంకా అలా అలా ఏదో తీసుకెళ్తూ ఉంటారు. చాలా లెంగ్తీ ఫీలొచ్చింది మూవీ. మెయిన్‌గా మనం ఇన్వాల్వ్ అయ్యి బాధపడేంత ఎమోషన్స్ అయితే లేనే లేవు మూవీలో. కానీ మంచి స్టోరీ లైన్ ఉంది. నిజానికి స్టార్ట్ అయినప్పుడు ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఆ తర్వాత సాంగ్స్, ఏవేవో సీన్స్, మధ్యలో ఆ ఫ్రెండొచ్చి మోహన్ లాల్ గారిని బతిమాలే సీన్స్, ఆ పూణే బ్యాక్‌డ్రాప్ అంతా. హీరోయిన్‌తో డిస్కస్ చేసే సీన్స్, ఏదో స్క్రిప్ట్ లేకుండా కాల్ షీట్స్ ఇచ్చారు. ఏదో ఒకటి తీసేద్దాం అని తీస్తే ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అలానే ఉంది. లాస్ట్‌లో క్రియేట్ అయిన ఫీల్ కూడా చాలా సేపు సినిమా చూస్తుండడం వలన మనం. ఇంకా మోహన్ లాల్ గారు ఆ ఇంట్లో అన్ని రోజులు ఉండడం వలన క్రియేట్ అయిందంతే. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఏమైనా నచ్చితే నచ్చాలే తప్ప మంచి ఎమోషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి ఒక ఎంగేజింగ్ ఫిల్మ్‌ని చూద్దాం అనుకుంటే మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతారు. గుడ్ ప్రిమైస్ బట్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.255. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.